ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టునుంటావా నాగన్న అనే పాట ఆ అసెంబ్లీ స్థానంలో తెగ చక్కర్లు కొడుతుందట. నిన్నటి వరకు గాజు గ్లాస్ పట్టుకొని కనిపించిన ఆ నేత సడన్ గా ఫ్యాన్ గాలి కిందకు చేరారన్న ప్రచారం కలకలం రేపుతోంది. విషయం బయటకు పొక్కినప్పటి నుంచి అసలు తాను వెళ్ళలేదని ఆ నేత, లేదు వెళ్లారని సొంత పార్టీ నేతలు ఇలా నియోజకవర్గంలో రచ్చ చేస్తున్నారట. ఇంతకీ ఆ నేత ఫ్యాన్ గాలి వైపు వెళ్లారా లేదా, అసలు ఎందుకు వచ్చింది ఈ వివాదం, ఇంతకీ ఎవరా నేత ఏంటా కదా. కోనసీమ జిల్లా అమలాపురం జనసేనలో అసలేం జరుగుతోంది? టీ గ్లాస్ నిన్నటి వరకు తుఫాన్ మాత్రమే వచ్చిందనుకుంటే ఇప్పుడు ఏకంగా సునామీ అన్న సంకేతాలు వస్తున్నాయా? జనసేన ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజాబాబే దీనికి కారణం. పవన్ కళ్యాణ్కు వీర విధేయుడిగా ఉండేవారు. పార్టీలో చాలా చురుగ్గా పనిచేస్తూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. సడన్ గా ఈ నేతపై ఇప్పుడు అనుమానాలు ముసురుకున్నాయి. తెర వెనుక చీకటి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు సొంత పార్టీ నుంచే ఎదురవుతున్నాయి. ఆయనపై ఈ సందేహాలు రావడానికి కారణం రాజాబాబు వైసీపీలో కీలకంగా ఉన్న రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిని కలిశారన్న ప్రచారమే. అమలాపురంతో పాటు జిల్లాలోనే ఇది హాట్ టాపిక్గా మారింది. ఇన్ని రోజులు పార్టీలో ఉంటూ ఇలా వెన్నుపోటు రాజకీయాలు చేస్తారా అని జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, రాజాబాబు చాలా రోజులుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. టికెట్ రేసులో ఉన్నారు. ఇప్పుడు ఛాన్స్ దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో అధిష్టానంపై కోపంతో వైసీపీ నాయకుడు మిథున్ రెడ్డిని కలిశారని జనసేన నాయకులు అంటున్నారు. అయితే రాజాబాబు పార్టీ టికెట్ ఆశించారా లేక కోవర్టుగా మారిపోయారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మిథున్ రెడ్డిని కలవడం ఇది తొలిసారి కాదని, తెర వెనుక చీకట్లో మొదటి నుంచి కలుస్తూనే ఉన్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు రావడానికి కారణం నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలేనని అంటున్నారు. మొదటి నుంచి అమలాపురంలో వర్గ విభేదాలు ఉన్నాయి. రాజాబాబు వైఖరి నచ్చక అమలాపురం జనసేన 2 వర్గాలుగా విడిపోయిందని నేతలు చెబుతున్నారు. అందులోనూ రాజాబాబు, డిఎంఆర్ శేఖర్ వర్గాలుగా పార్టీ ఉంది. అనేక సందర్భాల్లో 2 వర్గాలు బాహాబాహీకి దిగిన సందర్భం లేకపోలేదు. శెట్టిబత్తుల వైఖరిపై ఇప్పటికే పలుమార్లు పార్టీ పెద్దలకు విన్నవించుకున్నా తమ గోడు పట్టించుకోకుండా ఉండడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందని నేతలు అంటున్నారు. వైసీపీ నాయకుడు మిథున్ రెడ్డిని కలిసిన విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో అమలాపురం జనసేన కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఈ ఎపిసోడ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, మరేదైనా అవకాశం కల్పిస్తారా అనే చర్చ నడుస్తోంది. మరోవైపు రాజాబాబు వెర్షన్ ఇంకోలా ఉంది. తాను మిథున్ రెడ్డి వద్దకు వెళ్లలేదని రాజాబాబు వీడియో విడుదల చేయడం మరో టర్న్ తీసుకుంది. తన కంఠంలో ప్రాణముండగా జనసేనతోనే తన ప్రయాణమని రాజాబాబు చెప్పడం అధిష్టానాన్ని, లోకల్ క్యాడర్ను ఆలోచనలో పడేసింది. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను చూస్తే మిథున్ రెడ్డి వద్దకు రాజాబాబు వెళ్లినట్టు కనిపిస్తోందని మరికొందరు అంటున్నారు. అమలాపురం టీడీపీ ఖాతాలోకి రావడంతో రాజాబాబును స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి ఉంచి కూటమి విజయావకాశాలు దెబ్బతీయాలనేది వైసీపీ వ్యూహంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి విశ్వరూప్కు లబ్ధి చేకూర్చేలా కదలికలు ఉన్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఇందులో నిజానిజాలు ఏంటన్నది పక్కన పెడితే ఈ ఎపిసోడ్ రాజాబాబు రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాజాబాబు చెప్పిన అంశాలతో జనసేన అధిష్టానం సంతృప్తి చెందుతుందా లేక పార్టీ ఆయనను సస్పెండ్ చేస్తుందా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్నట్లుగా వైసీపీలో చేరుతారా, రెబల్గా బరిలో ఉంటారో కూడా అంతు చిక్కడం లేదట. మొత్తం మీద సోషల్ మీడియా ఇక్కడి రాజకీయాలను మలుపు తిప్పాయనే భావించాలి.